హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నిషితి మేఘం ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఇవాళ నాటుకోడి కర్రీ ప్రిపేర్ చేశానండి. అందులోకి ముందుగా కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని దాని తర్వాత షాజీరా, అనాస పువ్వు, మిరియాలు, లవంగాలు, బండ పువ్వు, అలాగే మరాఠీ మొగ్గ, 2 ఇలాచీలు తీసుకున్నాను. ఈ మసాలాలు క్వాంటిటీ ఏం లేదండి, మీరు మీ స్పైస్ని తగ్గట్టు తీసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 3 ఆనియన్స్, చిన్న సైజు ఆనియన్స్ తీసుకొని పేస్ట్ చేసుకొని వేసేసుకున్నాను. ఆ తర్వాత 2 పచ్చిమిర్చీలు 2 చీల్చి వేసుకున్నాను. కానీ తర్వాత కొంచెం సరిపడా సాల్ట్ వేసుకున్నానండి. ఆనియన్ పేస్ట్ కుక్ అవుతున్నప్పుడు సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా కుక్ అవుతుంది అది. ఆ తర్వాత మూత పెట్టేసి కుక్ చేసేసాను. ఇంతలోపు ఒక 10 కాజులు తీసుకొని అది కొంచెం పేస్ట్ చేసేసి పక్కెట్టేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు రెడీ చేసుకుంటే నాటుకోడి అయినా ఏ నాన్ వెజ్ కర్రీ అయినా చాలా బాగుంటుంది. ఆ తర్వాత అందులో నేను కొంచెం పసుపు వేసేసాను. ఈ చికెన్ వచ్చేసి ముందే 1 అవర్ ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. ఉప్పు, కారం, పసుపు వేసేసి మ్యారినేట్ చేయడం వల్ల ఏంటంటే ముక్కకి చాలా బాగా పడుతుంది. సో టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. నేను ఎప్పుడు కర్రీ ప్రిపేర్ చేసినా 2-3 అవర్స్ ముందే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఆ తర్వాత ఇలా కొంచెం సిమ్లో పెట్టుకొని కలుపుకొని మూత పెట్టేసేయాలండి. అందులోనే వాటర్ వచ్చేసి మంచి కుక్ అయిపోతుంది, టెండరీగా అవుతుంది. ముందునే వాటర్ వేసేస్తే ముక్కకి ఉప్పు కారం సరిగా పట్టదు. చూసారు కదా, అందులో వాటర్ వచ్చేస్తున్నాయి. ఆ తర్వాత సిమ్లో పెట్టేసే నేను కుక్ చేస్తాను ఏ కర్రీ అయినా. కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత కాజు పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. వేసేసుకున్నాక అది ఒక 10 మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత ఇలా అవుతుందండి. ఇప్పుడు నాటుకోడి కర్రీ కొంచెం చారులాగా చేస్తే బాగుంటుందని అంటారు కాబట్టి నేను వాటర్ వేసాను లైట్గా. చూడండి, ఇప్పుడు ఇది మంచిగా ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు కసూరి మేతి ఇంకా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకుంటున్నాను. ఇది వేయడం వల్ల కర్రీ చాలా టేస్ట్ వస్తుందండి. కావాలంటే నేను మసాలా ఎలా ప్రిపేర్ చేయడమో వీడియో చేస్తాను. ఇప్పుడు వేడివేడి అన్నంలో నాటుకోడి పులుసు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ప్రాసెస్ ఒక 1 అవర్ పడుతుందండి, పర్లేదు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.